నమస్తే దోస్తులు, కాశ్మీరా సీజన్ 4 పేజ్ 2 వీడియోని అయితే మీ అందరి కోసం తీసుకొని వచ్చేసిన. అండ్ ఈ వీడియో చూసే ముందు పక్కనే ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసి వీడియో చూడండి, ఎందుకంటే నాకు మంచి బూస్టప్ ఉంటుంది పోను మంచి వీడియోస్ చేయడానికి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూడండి, ఎందుకంటే వచ్చే పేజెస్ ఆ కథ అర్థం కావాలంటే పక్కా ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేసి ఒక కామెంట్ కూడా పెట్టండి ఏ క్యారెక్టర్ మీకు నచ్చిందో, ఓకేనా? అండ్ ఇప్పుడైతే ఫాస్ట్గా వీడియో అయితే మొత్తం చూసేయండి. అను వచ్చిన వారా నా మాదా ఏమైంది బాయ్, అంత అర్జెంటుగా రమ్మన్నారు? మా అమ్మ నాకు తెలియకుండా మా మామయ్య కూతుర్ని పిలిచింది. అరే బాయ్, నేను చెప్పాను కదా ప్రమాదం అని. అలా కాదు, అమ్మకు తెలీదు, అలా వచ్చేసింది అంతే. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? తను ఇంట్లో ఉంది, కానీ ఆ అమ్మాయి రాగానే పొద్దున కట్టిన గుమ్మడికాయ ఖరాబ్ అయిపోయింది. అవునా? రుక్సానా, మళ్ళీ ఆ వాసుకి మా కుటుంబంలోకి రాకూడదు. ఇప్పుడే చెల్లిని కోల్పోయాం, మళ్ళీ అలాంటి పరిస్థితి మాకు రాకూడదు. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం పదండి బాయ్. సరే కదా. ఈ ముస్లిం అమ్మాయి ఎవరు? అమ్మ నీకు అన్ని తర్వాత వివరంగా చెప్తా, కానీ అను ఏది? వాళ్ళ నాన్నతో మాట్లాడతాని మేడం మీదకి పోయింది. ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ఉంది, అది వాసుకి కాదా అన్నది కనిపెట్టాలి. శక్తి గిక్తి అంటాంది ఎవరా? నా కూతురు చచ్చిపోగానే సగం చచ్చిపోయినా. అసలు ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు రుక్సానా? ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ఉండడం ఏంటి? గుమ్మడికాయ నల్లపడ్డది, కడుపకు పెట్టిన పసుపు కుంకుమలు కూడా నల్లపడ్డాయి. ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తే కానీ ఇలా అవ్వదు. అంటే ఇప్పుడు అను శరీరంలో ప్రతికూల శక్తి ఉంది అని అంటున్నావా? మీ ముగ్గురు శరీరాల్లో ఉండే ప్రసక్తే లేదు, ఎందుకంటే బిలాల్ బాయ్ ఇచ్చిన తాయెత్తును మీరు కట్టుకున్నారు కాబట్టి. అంటే అను కట్టుకోలేదు కదా? మిద్దె పైకి వెళ్దాం పదండి. సరే పదండి. ఎలా ఉన్నావకి? అప్పుడిప్పుడు చిన్నప్పుడు కలిసాం, మళ్ళీ ఇప్పుడు. ఎవరు నువ్వు? ఏంటి నేనెవరా? అంతేలే, మీరంటే సిటీ వాళ్ళు, మేమంటే ఊరోళ్ళం. మేమెందుకు గుర్తుంటాంలే. నేను అనుని. నువ్వు అను అయితే మరి తినేవారు? ప్రతికూల శక్తి మనతో నాటలాడుతుంది. అసలు ఎవరు నువ్వు? నేను నాన్నతో ఫోన్ మాట్లాడుతుంటే నన్ను చూస్తూ అలానే ఉన్నది. నేను భయంతో అలానే ఉండిపోయా. రక్తపింజరి. రక్తపింజరియా అంటే? తన పేరే రక్తపింజరి. ఇక్కడికి ఎందుకు వచ్చింది? అనుని అలా ఎందుకు చూస్తుంది? కాశ్మీరా మీ చెల్లి శరీరంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బిలాల్ బాయ్ తిన జాడ కోసం వెతికాడు, కానీ ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. బిలాల్ బాయ్ ఈమె కోసం ఎందుకు ఎతికాడు? తిను తలుచుకుంటే ఎలాంటి దుష్టశక్తినైనా మట్టు పెట్టగలదు. అవునా? అప్పుడు వెతికిన లాభం లేకుండా పోయింది, కానీ ఇప్పుడు మీ అదృష్టం బాగానే వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ అను నిజమైన అనువేనా? అవును, ఎప్పుడైతే రక్తపింజరి అనుని కింద నుంచి చూస్తుందో అప్పటి నుంచి ఆ ఆత్మ అను శరీరంలో లేదు. భయంతో బయటికి వచ్చింది.
మనల్ని భయపెట్టడానికి అనుల రూపం దల్చి మనకి కనిపించింది. అంటే ఈ ప్రతికూల శక్తికి రూపం దాల్చే శక్తి ఉందా? ఇలాంటి శక్తి వాసుకి మాత్రమే ఉంది. అది వాసుకియా కాదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? ఇదంతా నీకు అనవసరం గానీ కిందికి పో అమ్మ దగ్గరికి. సరే. రుక్సానా, తను కనిపించట్లేదు. బాయ్, రక్తపింజర వచ్చిందంటే ఏదో పెద్ద సమస్య ఉంటే కానీ రాదు. పెద్ద సమస్య అంటే? మన సౌర కుటుంబానికి హాని కలిగే తొవ్వ ఉన్నప్పుడు ఇలాంటి మహాశక్తులు మన ముందుకు వస్తాయి. సౌర కుటుంబమా? సోలార్ సిస్టమ్. నా రాక వల్ల నువ్వు నీ జీవితంలో అదృష్టవంతురాలు అనుకోవాలో లేదా ఆ ఆత్మని నివసం చేసుకున్నందుకు దురదృష్టవంతురాలు అనుకోవాలో అర్థం కావట్లేదు. ఆత్మనా? అవును, నిన్ను ప్రేతాత్మ ఆవహించింది. ఈ మధ్యన ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. ఆ హోమం ఈ హోమం అని డబ్బులు గుంచడానికి. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా సహాయం నీకు చాలా అవసరం. ఎల్లహే, నేనేదో చదువుకుందామని ఊరొదిలే సిటీ వస్తే ప్రేతాత్మ వేడి వేడి ఉప్మా అనుకుంటూ. రుక్సానా, నువ్వు మళ్ళీ ఏం నాటకాలు ఆడట్లేవు కదా నాతోని? ఏంటి బాయ్ అలా మాట్లాడుతున్నారు? సరే, వాసుకి ఆత్మ మళ్ళీ వచ్చిందనే అనుకుందాం. మేము తన ఆత్మని బంధింపబడ్డ చేశాం కాబట్టి వచ్చింది మమ్మల్ని చంపాలని అనుకుంటుంది. కానీ సోలార్ సిస్టమ్ అనేది అసలు సంబంధం లేని ముచ్చట రుక్సానా. సంబంధం లేని ముచ్చట అని మీరు అనుకుంటున్నారు బాయ్, కానీ బిలాల్ బాయ్ ఒకరోజు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే విన్నా. ఆ వాసుకి ఆత్మ ఎప్పుడైతే బిలాల్ బాయ్ చేతిలో బంధింపబడిందో అప్పటి నుంచి 10 రోజుల నుంచి చిత్రహింసలు పెట్టింది. బిలాల్ బాయ్ ఇక భరించలేక ఆ వాసుకి ఆత్మను వదిలేస్తా అని ఆశ పెట్టాడు. దానికి ఆ వాసుకి ఆత్మ ఏమన్నదో తెలుసా? ఏమన్నది? విడుదల నువ్వు చేసినా లేక నేనే అయినా ఈ సౌర కుటుంబాన్ని నాశనం చేస్తా అన్నది. అదే ఎందుకు? తన శక్తితో మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలను ఒక వరుసలో తెచ్చి భూమిని తప్ప అన్ని గ్రహాలను నాశనం చేద్దామని. అలా అన్ని గ్రహాలను నాశనం చేయడం వల్ల ఈ వాసుకి ఆత్మకు ఏం లాభం? అన్ని గ్రహాలు ఒక్కదానికి ఒకటి ఢీగొట్టుకుంటే కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ. అన్ని గ్రహాల నుంచి వచ్చే రసాయనాలను ఈ వాసుకి ఆత్మ ఏకం చేసుకొని ఆ శక్తితో భూమి పైన రాక్షస జన్మ ఎత్తి ఈ భూలోకాన్ని రాక్షస గ్రహం చేయాలని వాసుకి పన్నారు. ఆ దేవుడు నిర్మించిన ఈ సౌర కుటుంబాన్ని ఏ మాత్రం కదపాలని చూసినా నాశనానికే దారితీస్తుంది. కానీ ఆ వాసుకి ఆత్మ ఈ భూమిని మాత్రమే కాపాడి అన్ని గ్రహాలను నాశనం చేద్దామని చూస్తుంది. కానీ దానివల్ల భూమి కూడా నాశనం అవుతుందనే సంగతి తనకు తెలియదు. ఈ వాసుకి ఆత్మ ఇదంతా చేయడం వల్ల తన మూర్ఖత్వం వల్ల ఈ అనర్థానికి దారితీస్తుందని తనకు తెలియట్లేదు. అది మనకు తెలుసు, కానీ కోపంతో రగులుతున్న ఆ వాసుకి తెలియదు కదా. కానీ బిలాల్ బాయ్ ఉండాక ఆ ఘోరాన్ని జరగనివ్వడు. ఇప్పుడు అల్లా దయ వల్ల రక్త పింజరి కూడా వచ్చింది వాసుకి అంత చూడడానికి. చివరిగా ఒక సందేహం, ఆ వాసుకి ఆత్మ రాక్షస జన్మ ఎత్తడానికే కదా ఇదంతా చేస్తుంది. కానీ మా శరీరంలోకి ఎందుకు రావాలనుకుంటుంది? ఎందుకంటే ఎందుకంటే ఈ భూమి మీద మళ్ళీ నేను జన్మ ఎత్తిన తర్వాత నాకు ఊహ తెలిసేంత వరకు నేను ఏం చేయలేని స్థితిలో ఉంటా. అప్పుడు నా గురించి మీలో ఎవరికి తెలిసినా నన్ను చంపేస్తారు. అందుకే ఏ రుజువు ఉండకుండా అందరినీ చంపేసి నా పని నేను చూసుకుంటా. అర్థమైందా? రుక్సానా, వాసుకి అను శరీరంలో ఉన్నది కన్ఫర్మ్. ఏంటి ఈవిడిల్లు అయినట్టు అటు ఇటు తిరుగుతుంది. హలో, కిందకి దిగు. కిందకి రాని దీని సంగతి చెప్తా.
ఈ ఆత్మను మట్టు పెట్టాలంటే ఈ ఆత్మ పుట్టుక నుంచి ప్రతి ఒక్కటి నాకు తెలియాలి. తన శరీరం పాతిపెట్టిన స్థలం బిలాల్ బాయ్కి తెలుసు. వెంటనే బిలాల్ బాయ్ని కలవండి.